ముక్కోటి ఏకాదశి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుండే భక్తులు కిక్కిరిసిపోవడంతో దాదాపు 2-3 గంటల పాటు క్యూలైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవాలయంలో ఉదయం 4:30 నుండి తిరుప్పావై పారాయణం, గోదాదేవి హయగ్రీవ స్వామి అష్టోత్తరం నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ రాఘవాచార్యులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారి అలంకరణ, విష్ణు సహస్రనామం భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. S9 న్యూస్ ప్రేక్షకులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశిని కూడా పిలుస్తారు. సంవత్సరం మొత్తంలో మనకు 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో విశేషించి ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి చాలా విశేషంగా అందరూ జరుపుకుంటారు. అదేవిధంగా ఇవాళ ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ఉత్తరాభిముఖుడైన స్వామివారిని దర్శించడం ఈరోజు యొక్క ప్రత్యేకత. ప్రస్తుతం మనం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. మనతో పాటు టెంపుల్ యొక్క మేనేజర్ గారు శ్రీకాంత్ శర్మ గారు ఉన్నారు. మరి ఈ ముక్కోటి యొక్క ప్రత్యేకత ఏంటో వారి మాటల్లో చూద్దాం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయతే నమః. మామూలుగా మనకు అతి పవిత్రమైనటువంటి దినాలలో ఏకాదశి అనేటువంటిది అత్యంత పవిత్రంగా భావిస్తాము. దాంట్లో ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి ఏదైతే ఉందో దాన్ని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. మనకు పూర్వం వైఖానసుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు తన తండ్రి నరకంలో అనేక బాధలు తన తండ్రి కాలగతి చెందిన తర్వాత నరకంలో అనేక బాధలు అనుభవిస్తున్నాడు అని తనకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నం రాగానే ఆయన మరుసటి రోజు ఆలోచించాడు, చాలామంది దగ్గర ఆలోచించాడు. అయితే ఏకాదశి ఉపవాస వ్రతాన్ని చేస్తే తప్పకుండా తన తండ్రికి సద్గతి కలుగుతుంది అని తెలుసుకొని ఏకాదశి ఉపవాసం చేసి తన తండ్రికి మోక్షాన్ని కలిగించాడంట. అంటే ఏకాదశి ఉపవాసం వల్ల కేవలం మనకు మాత్రమే కాదు, మన పెద్దలకు కూడా ముక్తి కలిగేటువంటి గొప్ప సందర్భమైనటువంటిది ఈ ఏకాదశి. అంతేకాకుండా బ్రహ్మాదిశ్చాపి తల్లోక సదృశం రత్నమందిరం కల్పయిత్వా దదర్చాయాం ఏకాదశి ఉత్సవం చరేతు తదా పశ్యంతి ఏ త్వాం తు నమస్యంతి ఏ జనాః ఉత్తరద్వార మార్గేణ ప్రవేశించత ఏ హరే. అంటే బ్రహ్మాది దేవతలకు కూడా మోక్షం అనేటువంటిది కఠినమైంది. అంటే మానవ మాతృలకు మోక్షం సాధన చేసుకోవడానికి సులభం, కానీ బ్రహ్మాది దేవతలు మోక్షాన్ని సాధించుకోలేరు. బ్రహ్మాది దేవతలకు కూడా అసాధ్యమైనటువంటి మోక్షాన్ని సాధించుకునేందుకు ఒక గొప్ప ఉపాయము ఈ ఏకాదశి ఉపవాస వ్రతము అని చెప్పేసి మనకు పురాణంలో చెప్తూ ఉన్నారు. అలాంటి దాంట్లో ముఖ్యంగా ఈ ఏకాదశి అంటే ఈ ముక్కోటి ఏకాదశి అనేటువంటిది మనకు అత్యంత విశేషమైనటువంటిది. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అంతేకాకుండా ఉత్తర ద్వార మార్గేణ
అంటే ఉత్తర ద్వార మార్గం గుండా ఈ గరుడి మీద కూర్చున్నటువంటి విష్ణుమూర్తిని మనం దర్శించుకున్నట్లయితే విష్ణుమూర్తి అంటే మనకు ఉత్తమ జన్మలు లభిస్తాయి, లేకపోతే రాహిత్యం కూడా కలుగుతుంది అని చెప్పేసి మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ జన్మరాహిత్యం కోసం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం అనేటువంటిది విశేషంగా చెప్పారు. వైకుంఠ ద్వారా ఉత్తర ద్వారంగా వచ్చి దర్శనం చేసుకున్నట్లయితే మనకు జన్మరాహిత్యం అనేటువంటిది కలుగుతుంది అని చెప్పేసి మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఈ దేవాలయం వచ్చేసి కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు, అట్లాగే శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు దీన్ని 93వ సంవత్సరం కుంభాభిషేకం చేశారు. ఇది కంచి కామకోటి పీఠం పాలమూరు శాఖగా దీన్ని చెప్తారు. ఈ దేవాలయం విశేషంగా శనివారాలు, మిగతా కొన్ని విశేష సందర్భాలు, శ్రావణ మాసం కావచ్చు, కార్తీక మాసం కావచ్చు, భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఉగాది పర్వదినం కావచ్చు, సంక్రాంతి పర్వదినం కావచ్చు, ఇలాంటి సందర్భాల్లో దేవాలయానికి చాలామంది వస్తూ ఉంటారు భక్తులు. విశేషంగా ఈ వైకుంఠ ఏకాదశి 40 నుంచి 50 వేల మంది స్వామివారిని దర్శించుకొని తెరుస్తూ ఉంటారు. అంతటి విశేషమైనటువంటిది ఈ ఏకాదశి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారు భక్తులందరికీ కూడా ఇతోధికంగా జ్ఞానభక్తి వైరాగ్యాలు కలిగించాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. శ్రీ మహాగణాధిపతయ నమః. పరమ పవిత్రమైన మార్గశిర మాసంలో ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడి నిర్హేతుక కృప మానవులందరిపై ఉండాలని ఉత్తరద్వార దర్శనంగా ఈరోజు లోకానికంతటికీ, లోకంలో మహర్షులు, దేవుళ్ళందరూ కూడా, దేవతలందరికీ కూడా ఈరోజు ఆ విష్ణుమూర్తి దర్శనం కొరకు వైకుంఠ ద్వారం దగ్గర నిలబడతారు. అలాంటిది మనకు కూడా భగవంతుడు అదృష్టాన్ని కలిగించాడు. జన్మాంతరంలో చేసుకున్న దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే తొలగిపోతాయి. ఉత్తరద్వారంలో సాక్షాత్ విష్ణుమూర్తి దర్శనమిస్తాడు అని ప్రశస్తి. అలాంటి పరమ పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి. దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఇలాంటి రోజు ఈ పాలమూరు పట్టణంలో కొలువైన శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా విశేషంగా పూలంగి సేవా కార్యక్రమాన్ని నిర్వహించాము. భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేసి వారికి ఒక్కొక్కరిగా ప్రసాదాలను, ఉచిత ప్రసాదాలను కూడా అందజేస్తూ ఉన్నాము. హెల్త్ క్యాంపును కూడా ఏర్పాటు చేశాము. అలాగే తమిళనాడు నుంచి విశేషంగా ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి అలంకరణ భక్తాదులందరినీ కూడా భక్తి పారవస్యంతో ముంచివేస్తుంది. భజనా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, కోలాట కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా దేవాలయంలో ఆధ్యాత్మికపరంగా శోభ వాటిల్లుతూ ఉంది. ఇలాంటి గ్రామంలో కూడా, పాలమూరు పట్టణంలో కూడా అత్యంత వైభవోపేతంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ వెంకటేశ్వర నిర్హేతుక కృప మన పాలమూరు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం స్వస్తి. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ కూడా భక్తులు కూడా మంచిగానే వస్తున్నారు. లైన్లో కూడా క్యూ పద్ధతినే పాటిస్తున్నారు. అందరు కూడా మొత్తం కూడా అందరు కూడా ఈడ మెయింటెనెన్స్ కూడా కరెక్ట్గా ఇస్తున్నారు. మంచిగానే ఉన్నాయి. నీళ్లు కానీ వసతులు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఈ బయట ఉన్న లైన్ అట్లే కానీ లోపల ఏం లేదు అంతగానము. మంచిగానే ఇస్తున్నారు. దర్శనం అయితే 2 గంటలు పడుతుంది. క్యూలోంచి ఉన్నాం. సర్వదర్శనానికి పోయినాం మేము కూడా. ఫ్యామిలీతో పోయినాం మేము కూడా. ఇంకా 50 రూపాయల టికెట్ ఎందుకు లేదు చూద్దామని చెప్పి అనుకుని వచ్చాను. బాగానే అయింది మేడం. ఇబ్బందులు ఏం లేవు. మంచిగానే ఉంది దర్శనానికి. అన్ని వసతులు కూడా బాగానే చేశారు.